పార్టీ మారిన ఎమ్మెల్యేలకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అన్నట్టు ఇది 10 మంది ఎమ్మెల్యేలకు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. కానీ అఫీషియల్గా మేము చేరలేదు అనేది చెప్తున్నారు. గతంలో కండువా కప్పుకున్నటువంటి నాయకులు చాలామంది ఇప్పుడు మేము అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, ఏదో గుడికి సంబంధించిన కండువా వేసుకున్నాము అది ఇది అని చెప్పారు. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కొంతమంది ఇప్పుడు దానం నాగేందర్ లాంటి నాయకుడు ఉన్నారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కారు గుర్తు మీద పోటీ చేసి గెలిచిండు. ఆయన గెలిచిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరిందే కాకుండా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద చెయ్యి గుర్తు మీద ఆయన ఎంపీ ఎన్నికలలో పోటీ చేసిండు. సో దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవిడెన్స్గా సుప్రీంకోర్టుకి ఇచ్చింది. ఆయన ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ ఎమ్మెల్యేకు రిజైన్ చేయకపోగా ఎంపీకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. గెలిచింది ఎక్కడ? ఆయన టీఆర్ఎస్ పార్టీలో కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. ఈయనతో పాటు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా చాలామంది, అంటే 9 మంది ఈయనతో కలిపి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. కానీ ఫిరాయింపు చట్టం వర్తిస్తుందేమో వాళ్ళకి అనే దాని మీద దానం నాగేందర్ కథ ఇట్లుంటే ఇంకొక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అని ఉంటాడు. ఆయన కథ ఎట్లుంది అంటే వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలల్లో ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఫ్లెక్సీలల్లో ఈయన ఫోటో వాడితే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఫ్లెక్సీలలో నా ఫోటో వాడుకుంటున్నారు, వాడుకోవద్దని చెప్పుర్రి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండి ఈయన. ఎందుకు అంటే కోర్టులో ఇది ఎవిడెన్స్ కింద ఆయన చూపించుకోవచ్చు అని. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, అయితే గనక కాంగ్రెస్ నాయకుల మీద కార్యకర్తల మీద నేను కేసు ఎందుకు పెడతా చూడుర్రి అని దీన్ని తీసుకొని పోయి కోర్టులో పెట్టుకోవడం కోసం. ఇట్లా ఫిరాయింపుల్ని తప్పించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక ఆయనేమో నేను నా పార్టీ కార్యాలయంలో కేసీఆర్ ఫోటోనే పెట్టుకున్నా, కేసీఆరే నాకు దేవుడు అని కూడా ఇంకొకైనా మాట్లాడతాడు. ఎందుకోసము అంటే ఫిరాయింపుల్ని తప్పించుకోవడం కోసం వీళ్ళందరూ చేస్తుంది. అయితే చాలా నెలల నుంచి ఇదంతా నడుస్తూ వస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా 3 నెలల్లోగా చర్యలు తీసుకోండి అని స్పీకర్కి చెప్పింది. 3 నెలల్లోగా ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా రకాల వాదనలు నడిచినాయి, దీని మీద రకరకాలుగా మాట్లాడిరు, అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు తీర్పిచ్చింది. దాంట్లో చాలా స్పష్టంగా 3 నెలల్లోగా, చాలా నెలలు ఆ మాటకు వస్తే సంవత్సరాలు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉంటున్నాయి, ఇట్లా పెండింగ్లో ఉంచుకోవడం కరెక్ట్ కాదు అనే దాన్ని కూడా చెప్పింది. ఇది ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు షాక్కి గురిచేసేదే. అయితే దీని తర్వాత ఏముంటుంది, కోర్టు చెప్పిన తీర్పు తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనం ఒకసారి ఒక లాయర్ని కాల్లోకి తీసుకుందాం, ఆయన చెప్తారు అసలు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సందర్భంగా ఏం చెప్పింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది దీని తర్వాత అనే దాని మీద మనము ఒక్కసారి లాయర్తో కూడా ఆయన్ని కాల్లోకి తీసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు చూసుంటారు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పిన తీర్పుని. ఎట్లా అంటే ఏముంటుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి, ఒక లాయర్గా చెప్తారా మీరు? అంటే ఇక్కడ క్లియర్ గా సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సెటిస్ఫై చేయడం జరిగింది సరిత. క్లియర్ గా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని యాక్సెప్ట్ చేస్తూ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అంటే మేము వేసిన 10 బీఆర్ఎస్ లీగల్ టీం వేసినటువంటి 10 మంది అనర్హత పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తూ పిటిషన్ అలో చేసింది. అంటే మేము అనర్హులుగా ప్రకటించాలని మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు అనర్హులుగా మేము స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది. విత్ ఇన్ 3 months లో వాళ్ళ మీద అంటే డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించిన మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి అప్లికేషన్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని క్లియర్ గా సుప్రీంకోర్టు ఈ రోజు గవాయ్ గారి ధర్మాసనం స్పీకర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సరిత. నెక్స్ట్ ఏముంటదండి, ఎట్లా ఉంటది ప్రాసెస్? దీంట్లో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా. అంటే ఇక్కడ క్లియర్ గా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి క్లియర్ గా మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడడం జరిగింది క్లియర్ గా. అందుకే ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిజంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నట్లయితే మళ్ళీ మేము కంటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. స్పీకర్ గారు క్లియర్ గా దాని మీద
3 నెలల్లో అంటే ఏది పార్టీ క్లియర్ గా సుప్రీంకోర్టు ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. పార్లమెంట్ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది, అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, పర్టికులర్ గా ఒక టైం ని నిర్దేశించాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక టైం నిర్దేశించబడినప్పటికీ స్పీకర్ గారు డిలే చేయడం అనేది ప్రాపర్ గా లేదు కాబట్టి ఇమీడియట్ గా స్పీకర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. అయితే ఇలా 100% ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు క్లియర్ గా చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా స్పీకర్ గారికి కొన్ని చట్టపరమైన అధికారాలు ఉన్నప్పటికీ ఆ చట్టానికి అతీతం అనేది ఎవరు కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు, గవాయి గారి తీర్పు క్లియర్ గా అదే చెప్తుంది సరిత. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక టైం ని హైకోర్టు మీకు నిర్దేశించినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం ఒక 3 months లోపు డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే చట్టం ఏం చెప్తుంది, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలకు రిజైన్ చేయకుండా వెళ్ళొద్దు, కొంతవరకు అంటే కొంత పర్టికులర్ పర్సంటేజ్ వరకు మాత్రం వెళ్తే ఓకే, కానీ అలా వెళ్ళినప్పుడు ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ కు ఉంటుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. 100% తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి సరిత. రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. ఇది మనకి అర్థమవుతుంది ఏంటి అంటే తెలంగాణలో మొత్తం ఇదంతా ప్రాసెస్ చూసిన తర్వాత ఏమర్థమవుతుందంటే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు. ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. ఇంకా గతంలో వాళ్ళు బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిర్రు, ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిరు కాబట్టి ఇంకా చెయ్యి గుర్తు మీద వాళ్ళు పోటీ చేయాల్సి ఉంటుంది. చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తే గెలవము అనే విషయం అర్థమయ్యే వాళ్ళకి చాలా రోజుల నుంచి సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీన్ని సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ అయిందో, ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాతే స్పీకర్ ఈ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళకి నోటీసులు ఇచ్చిర్రు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది, మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఇక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా, ఏమి చేసినా ఇవ్వలేదు. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ అయిందో ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగిర్రు. అప్పటి వరకు అది కూడా చెయ్యలేదు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టే మళ్ళీ ఒకసారి 3 నెలలలో మీరు తీసుకోండి నిర్ణయం అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పార్టీ మారినట్లు ఎవిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు సిఎల్పి మీటింగ్లకి ఆడికిడికి కూడా వేయరు. మనం చూసినాం చాలాసార్లు సిఎల్పి మీటింగ్లు జరుగుతాయి కదా వాళ్ళకి, ఆ మీటింగ్లలో కూడా పోయిర్రు. ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జరిగిన చాలా ఇంటర్నల్ మీటింగ్లకి పోయిర్రు. ఆ ఫోటోలు వీడియోలు అన్నీ కూడా కోర్టుకు బీఆర్ఎస్ పార్టీ సబ్మిట్ చేసింది, అవన్నీ మీడియా ముందు ఉన్నాయి సాక్ష్యాలుగా. సో ఇప్పుడు కోర్టు నుంచి తప్పించుకునే వీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలకు కనిపిస్తలేదు. ఎందుకంటే ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు అన్నలాగా. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితే 10 మంది ఎమ్మెల్యేలకు ముందున్నటువంటిది ఏంది అంటే కనిపిస్తుంది. ఉప ఎన్నికలు తప్పవు తెలంగాణలో అనేదే మనకి కనిపిస్తుంది. ఉప ఎన్నికలకు సిద్ధం అవ్వాలి ఈ 10 మంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే వేరే పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలకు పోయిర్రు కాబట్టి కోర్టు ఈరోజు చాలా సీరియస్గా, చాలా ఇదివరకు జరిగినటువంటి దాంట్లో కూడా కోర్టు చాలా సీరియస్గా చెప్పింది, ఇది సరైనది కాదు. చాలా రాష్ట్రాలలో కూడా ఇట్లాంటి పద్ధతులే అవలంబిస్తున్నారు. నెలలుగా పెండింగ్లో ఉంటున్నాయి స్పీకర్ దగ్గర, నెలలుగా పెండింగ్లో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఏ పార్టీ గుర్తు మీద అయితే గెలిచి ఆ పార్టీలో లేనటువంటి ఎమ్మెల్యేలు అయితే కనుక ఇమీడియట్గా అంటే కొంత తొందరగా స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇట్లా నిర్ణయం తీసుకోకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేది కూడా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు రకరకాల ప్రయత్నం చేసిన, కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల ప్రయత్నాలు జరిగిన, ప్రభుత్వం నుంచి రకరకాల ప్రయత్నాలు జరిగిన, సుప్రీంకోర్టు మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది 10 మంది ఎమ్మెల్యేల మీద అసలు అనర్హత ఎందుకు వెయ్యకూడదు అనేటువంటి దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి దాని మీద యాక్సెప్ట్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకు వెయ్యకూడదు అనేటువంటి దాని మీదనే చర్చ జరిగింది. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోండి అనేటువంటి డైరెక్షన్స్ని స్పీకర్కి ఇచ్చింది. మొత్తం చూస్తే ఓవరాల్గా మనకు తెలంగాణలో ఉప ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతుంది, తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఆ 10 మంది ఎమ్మెల్యే స్థానాలకు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.